మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. డిఫెన్స్లో ముందడుగు వేస్తున్న భారత్ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తుంది యుఎస్. ఇంతకు అసలు ఏం జరుగుతుంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీహర్ష గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, రోజు రోజుకి భారతదేశం ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ముందడుగు వేస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే డిఫెన్స్లో కూడా ముందడుగు వేస్తున్న క్రమంలో యుఎస్ మాత్రం మనల్ని ఎట్లాగైనా చేసి వెనక్కి లాగే ప్రయత్నం చేస్తుంది, లాగుతున్న ఇది కూడా మనం చూస్తున్నాం. సో ఎందుకు ఇంత కక్ష మన పైన, దేనికంటారు అసలు? ఎందుకంటే ఇది జియో పాలిటిక్స్ అండి. ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఇప్పుడు దీనికి బేస్ ఏంటి అంటే యుఏఈ భారత్కి మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది అనే వార్తలు వచ్చాయి. రెండు వైపులా దీన్ని ఖండించలేదు. అదేంటి అంటే ముందుగా ఒకటి, యుఏఈ భారత్ నుంచి బ్రహ్మోస్ తీసుకుంటుంది, ఆకాశ్ తీర్ అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తీసుకుంటుంది అని. ఇది బేసిక్ న్యూస్. ఈ వార్త వచ్చిన తర్వాత మన వాళ్ళు ఎవరు ఖండించలేదు. కానీ మన వాళ్ళు ఏంటి అంటే వేచి చూడండి అన్నట్టు అన్నారు. సో అంటే నెగోషియేషన్స్ అవుతున్నాయని మనం చెప్పాం. ఇది అవుతున్నప్పుడే మార్కో రూబియో యుఏఈలో దిగాడు. ఆఫ్ కోర్స్ మార్కో రూబియో అన్నది ఏంటంటే నేను అన్ని గల్ఫ్ కంట్రీస్ తిరుగుతాను, ఇరాన్కి ఇంకా యుఎస్కి మధ్య ఏదైతే సీజ్ ఫైర్ జరిగిందో దాన్ని వివరించడానికి. బట్ ఇది కూడా రావచ్చు, దీని గురించి చర్చ రావచ్చు. ఎందుకంటున్నానంటే ఈ గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దే ఆర్ అండర్ యుఎస్ అంబ్రెల్లా, అంటే యుఎస్ ప్రొటెక్షన్లో ఉన్నాయి. సో ఏంటంటే మామూలుగా గల్ఫ్ దేశాలన్నిటికీ శత్రువు భయం ఎవరి నుంచి? ఇరాన్ నుంచి. సో ఇరాన్ మీ మీద దాడి చేస్తే నేను కాపాడతాను, నాకు ఇన్ రిటర్న్ ఏంటంటే మీ దేశంలో బేసెస్ ఇవ్వండి అనేది ఒప్పందం. అలాగే ఇచ్చారు. కానీ ఇటీవల జరిగిన యుద్ధంలో యుఎస్ ఏం కాపాడగలిగింది? కాపాడడం పక్కన పెడితే వాళ్ళ ఓన్ ఫైటర్ జెట్స్నే వాళ్ళు కాపాడుకోలేకపోయారు, వాళ్ళ ఓన్ ఏవాక్స్నే వాళ్ళు కాపాడుకోలేకపోయారు, వాళ్ళ ఓన్ క్రూని కూడా చాలా మందిని వాళ్ళు కోల్పోయారు. సో యుఎస్ విఫలమైంది. యుఎస్ నమ్ముకున్నందుకు ఈ దేశాలు కూడా నష్టపోయాయి, ఇంక్లూడింగ్ ఇజ్రాయెల్. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు వేరే వైపు చూస్తున్నారు, వేరే ఒక ప్రత్యామ్నాయం కావాలి. సో ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే భారత్ కింద కనిపిస్తుంది. ఇది కేవలం మనం యుఏఈకి అనుకోకూడదు, మనం ఇజ్రాయెల్కి కూడా అనుకోవాలి. ఎందుకంటే ఈ యుఏఈతో చర్చలు అవుతున్నప్పుడే ఇజ్రాయలీ మిలిటరీ డెలిగేషన్ భారత్ వచ్చింది. వాళ్ళు రాజ్నాథ్ సింగ్ గారిని కలిశారు. మామూలుగా మనకి ఏంటంటే ఇలాగ డెలిగేషన్స్ వచ్చినప్పుడు ఏమన్నా ఫోటోలు కానీ ఆ పిక్లో ఏమన్నా ఉంటే కనుక దాంట్లో ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది, అంతే అది ఒక సిగ్నలింగ్, ఒక సందేశం లాగా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మన ఆర్మీ చీఫ్ ఆయనను ఎవరన్నా వచ్చి కలిస్తే ఆయన ఫోటో ఎక్కడ దిగుతారు అంటే 1971లో పాకిస్తాన్ సరెండర్ అవుతూ రాసే ఒకటి ఏదైతే లెటర్ ఉంటుందో ఆ లెటర్ ముందర దిగుతారు, షేక్ హ్యాండ్లు అవి. అలాగే ఈసారి రాజ్నాథ్ సింగ్ గారు మిలిటరీ డెలిగేషన్ వాళ్ళని కలిసినప్పుడు అక్కడ ఏముందంటే బ్రహ్మోస్ మిసైల్స్. సో అంటే మరి బ్రహ్మోస్ మిసైల్ ఇస్తున్నామా? ఐ డోంట్ నో. మరి బ్రహ్మోస్ ఇస్తే కనుక అది అంత దూరం ట్రావెల్ చేయదు అనుకుంటా, యాజ్ ఫార్ యాజ్ ఐ నో. బట్ దాని ద్వారా మనం ఇంకేమన్నా సిగ్నల్ ఇస్తున్నామా? ఎందుకంటే యుఏఈ కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి చాలా నష్టపోయాయి ఇరాన్ దాడుల్లో. ముఖ్యంగా మామూలుగా ఏంటి అంటే యుఎస్దే కాకుండా ఇజ్రాయెల్ కూడా దాని సొంత ఎయిర్ డిఫెన్స్ తయారు చేసుకుంది, షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, లాంగ్ రేంజ్. కానీ అవి చాలా మటుకు పనిచేయలేదు. సో దానికి కూడా ప్రత్యామ్నాయం కావాలి. సో మేబీ భారత్ ఏమన్నా ఇస్తుందేమో మనకు తెలియదు. నేను ఎందుకంటానంటే ఇప్పుడు మామూలుగా భౌగోళికంగా మనం చూసుకుంటే ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య దూరం చాలా ఉంది. సుమారు ఎంత ఫాస్ట్ మిసైల్ ఇరాన్ దగ్గర ఉన్నది వేసినా 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది అది అక్కడికి వెళ్ళడానికి. ఇజ్రాయెల్ అంటే 10 నుంచి 15 నిమిషాల్లో తెలుసుకోవచ్చు, దానికి కౌంటర్ చేయొచ్చు. కానీ ఇజ్రాయెల్ అది చేయలేకపోయింది చాలాసార్లు, ఇఫ్ నాట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం చాలాసార్లు ఇజ్రాయెల్ విఫలమైంది. కానీ మనకి పక్కనే పాకిస్తాన్, చాలా పక్కనే. అంత పక్కనే ఉన్నా సరే అంటే ఎంత స్పాన్ ఆఫ్ టైం అంటే సెకండ్స్లో మనం తెలుసుకోవాలి, దాన్ని కౌంటర్ది మనం రెడీ చేసుకోవాలి. కానీ మనం అది చేయగలిగాం. ఒక్క మిసైల్, ఒక్క డ్రోన్ మన మీదకి రాలేదు, అంటే దాడి నష్టం జరగదు. ఆపరేషన్ సింధూర్ టైంలో మనము ఖచ్చితంగా దీని గురించి మాట్లాడుకోవాల్సింది. ఎందుకంటే ఆ టైంలోనే మనము ప్రతిదీ దాన్ని మనము తిప్పికొట్టిందంటే అక్కడే జరిగింది. కరెక్ట్. సో ఆపరేషన్ సింధూర్ ఏంటంటే ఎయిర్ డిఫెన్స్ లో వీఆర్ ద నెంబర్ 1 అని చూపించింది. వీ మే నాట్ హ్యావ్ ద బెస్ట్ ఎయిర్ డిఫెన్స్ మన దగ్గర. అప్పుడు చూసుకున్నట్టయితే కానీ ఆ దాడి ఎప్పుడైతే జరిగిందో అప్పుడు మాత్రం మనల్ని అంటే
వీఆర్ ఇంటూ మేము కూడా ఈ స్థాయికి ఎదిగామని చెప్పేసి చూపెట్టిందంటే ఆపరేషన్ సింధూర్ అని మన చెప్పుకోవాలి. దగ్గర వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ లేకపోయి ఉండొచ్చండి, కానీ మన దగ్గర వరల్డ్స్ బెస్ట్ ఉంది. అది ఎలా ఉంది అంటే మీరు చూసుకుంటే ఏ దేశానికైనా 3 లేయర్ ఎయిర్ డిఫెన్స్ ఉంటుంది. ద ఫేమస్ ఇజ్రాయెల్ తీసుకుందాం, వాళ్ళకి షార్ట్ రేంజ్కి వచ్చేసరికి ఐరన్ డోమ్ అంటారు, మీడియంకి వచ్చేసరికి డేవిడ్ స్లింగ్ అంటారు, లాంగ్ రేంజ్ మిసైల్ క్యారో అంటారు. ఐరన్ డోమ్ ఆ షార్ట్ రేంజ్ అయితే ఎంత ఖరీదైనదంటే ఇజ్రాయెల్ దగ్గర అంత ఆర్థిక స్తోమత లేదు ఒక్క ఐరన్ డోమ్ తయారు చేయడానికి. యుఎస్ కాంగ్రెస్ అంటే రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ ఇద్దరు ఒప్పుకుని బిల్లు పాస్ చేస్తే యుఎస్ అది ఫండ్ చేస్తుంది ఐరన్ డోమ్, అంత కాస్ట్లీ అది. అండ్ ఇప్పుడు వార్ఫేర్ ఎంత మారిపోయిందంటే ఈ దేశాలన్నీ కూడా, ఇరాన్ ఏమో చాలా చీప్ డ్రోన్ వేస్తుంది. ఉదాహరణకి ఇరాన్ ఒక 1000 రూపాయల డ్రోన్ వేస్తే 1000 రూపాయల డ్రోన్ని కొట్టడానికి ఇటువైపు నుంచి 10,000, 20,000, 30,000 మిసైల్ వేస్తున్నారు. అంటే అసలు ఎక్కడ బడ్జెట్ ఇది ఎంత డిఫరెన్స్ ఉంది. కానీ మనం దీనికి ఏం విరుగుడు కనుక్కున్నామంటే అందరి దగ్గర 3 లేయర్ ఎయిర్ డిఫెన్స్ ఉంటే మన దగ్గర 4 లేయర్ ఎయిర్ డిఫెన్స్ ఉంది. సో మనకి షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ ఏదైతే ఉంటుందో మిసైల్ దానికంటే కింద మనం ఇంకోటి పెట్టుకున్నాం. డ్రోన్సే కాకుండా కౌంటర్ డ్రోన్ సిస్టమ్ కూడా పెట్టుకున్నాం. మన వాళ్ళది తెలివి అంటే ఎక్సలెంట్, సెల్యూట్, హ్యాట్స్ ఆఫ్. మన వాళ్ళది ఏంటంటే పాతబడ్డ సోవియట్ వెపన్స్ని కూడా మనం అప్డేట్ చేయగలిగాం. ఎంత అప్డేట్ అంటే సోవియట్ అవి ఎంత పాతవంటే ప్రస్తుతం రష్యా కూడా అవి వాడటం లేదు. దాన్ని మనం చాలా ఎంత అప్డేట్ చేసామంటే మనం 60s 70s నేను చెప్తుంది, అప్పటికి ఎలక్ట్రానికల్ అప్డేటెడ్ లేవు. కానీ వాటిని ఇప్పుడు ఎలా చేశారంటే ఇన్ కేస్ ఒకవేళ ఒక డ్రోన్ వస్తే ఇదే ఆటోమేటికల్గా ఆ డ్రోన్ ఐడెంటిఫై చేసి వేసేయగలుగుతుంది. ఒక అంటే గన్ను పేల్చడం ఇదే ఆటోమేటికల్గా చేయగలుగుతుంది. అంటే మనం ఎంత అప్డేట్ అయ్యామో చూడండి. సో మేబీ ఇజ్రాయెల్ అండ్ యుఏఈ ఇవి తీసుకుంటూ ఉండుండొచ్చు, ఎందుకంటే వాళ్ళ దగ్గర మిసైల్స్ ఉన్నాయి. ఓకే ఫైన్, అంటే మనకంటే మంచి మిసైల్స్ వాళ్ళ దగ్గర లేవు, నేను అది ఖచ్చితంగా చెప్తా. వాళ్ళు మేబీ తీసుకుంటారో తీసుకోరో, వాళ్ళ అహం కూడా అడ్డొస్తుంది. సో నేను దాని గురించి మన దగ్గర నుంచి తీసుకోవడానికి అంత నామూషిగా ఫీల్ అవుతారా? ఖచ్చితంగా సి ఇజ్రాయెల్, ఫ్రాన్స్, రష్యా, యుఎస్ వరల్డ్లో వీళ్ళు డిఫెన్స్ ఎక్స్పోర్ట్లో నెంబర్ 1. ఓకే, మీరు అన్నట్టు రష్యా ఒప్పుకుంటాం, ఇజ్రాయెల్ కూడా అంత ఉందంటే ఖచ్చితంగా. అంటే ఒకప్పుడు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి మేము సప్లై చేస్తే యుద్ధాలు గెలిచిన వాళ్ళ నుంచి ఈరోజు తీసుకుంటున్నాం అంటే వాళ్ళకే చిన్న చూపు అనిపిస్తుంది. మేబీ ఆ ఫీలింగ్ ఉండొచ్చేమో, అందుకే వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళు అనౌన్స్ చేయటం లేదేమో, తీసుకోవట్లేదేమో. కానీ ఇప్పుడు వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే మనం చూస్తున్నాం వాళ్ళు ఎంత ఫెయిల్ అయిపోతున్నారు వాళ్ళ ఎయిర్ డిఫెన్స్లు అన్నీ. సో మేబీ మనం ఏమన్నా మనం కూడా ఆకాశ్ తీర్ ఆఫర్ చేసామేమో. ఆకాశ్ తీర్ అనేది ఏంటి అంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను డ్రోన్ వస్తే కనుక వీళ్ళు ఇంత కాస్ట్లీ మిసైల్ వేస్తున్నారని. కానీ ఆకాశ్ తీర్ ఏం చేస్తుందంటే వీళ్ళ దగ్గర ఉన్న రేడార్స్ అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇజ్రాయెల్ ఉందనుకోండి, ఇజ్రాయెల్ దగ్గర ఉన్న రేడార్స్ అన్నిటినీ ఆకాశ్ తీర్ ఇంటిగ్రేట్ చేసుకుంటుంది. ఆకాశ్ తీర్ సిస్టంలోకి వెళ్తాయి. దాని దగ్గర ఉన్న షార్ట్ రేంజ్ మిసైల్, లాంగ్ రేంజ్ మిసైల్, ఒకవేళ యాంటీ డ్రోన్ సిస్టమ్ మన నుంచి తీసుకుంటే అది, లాంగ్ రేంజ్ మిసైల్, ఇవన్నీ ఆకాశ్ తీర్ సిస్టమ్ అదే ఓన్ చేసుకుంటుంది. అది దానికి మిసైల్ వస్తే దానికి తెలుస్తుంది. తెలిసి దీనికి మనం యాంటీ డ్రోన్ సిస్టమ్ వాడాలా, లేకపోతే మీడియం రేంజ్ మిసైల్ వాడాలా, లాంగ్ రేంజ్ మిసైల్ వాడాలా, షార్ట్ రేంజ్ మిసైల్ వాడాలా అనేది అదే చూసుకుని అదే లాంచ్ చేస్తుంది. అంటే దీనివల్ల టైం సేవింగ్, యాక్యురసీ అనేది ఎంత ఇంప్రూవ్ అవుతుందో చూడండి. సో ఎస్పెషల్గా ఇప్పుడు యుఏఈకి ఒక రకంగా దగ్గర ఇరాన్, సో అందుకే యుఏఈ తీసుకుంటోంది. అఫ్ కోర్స్ ఇవన్నీ చేస్తుందంటే దాని అర్థం మళ్ళీ యుద్ధం రాబోతుంది. అండ్ ఆల్రెడీ వీళ్ళు శాంతి ఒప్పందాలు ఏవైతే చేసుకున్నారో అవి పైకైనా అర్థమైంది, మళ్ళీ దాడులు జరుగుతున్నాయి. ఇదంతా కూడా అంటే 60 days అన్న దగ్గర కనీసం వీళ్ళు ఒక 3-4 days కూడా ఆగలేకపోయారు. సో ఇదంతా కూడా ఒక ఫేక్ నెరేటివ్, ఫేక్ అంటే జనాలని మభ్యపరచడానికి ఇదంతా చేస్తున్నారా, లేకపోతే ఏమంటారు దీన్ని? ఇరాన్లో వచ్చిన రెజిమ్ ప్రో యుఎస్ అయ్యేంత వరకు ఈ యుద్ధం అవుతూనే ఉంటుంది. వీళ్ళు సీజ్ ఫైర్ అన్నా సరే వీళ్ళు ఎవ్వరూ నమ్మక్కర్లేదు. ఇది ఎప్పుడు ఆగుతుంది అంటే ఎప్పుడైతే ఇరాన్లో ఇప్పుడు వెనిజులాలో డెల్సీ రాడ్రిగెస్ అనే ఆమె ఎలా అయితే ఒక పప్పెట్ వచ్చిందో అలాంటి పప్పెట్ ఇరాన్లో వచ్చేంత వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఇరాన్ ఒప్పుకోదు కదా. ఇప్పుడు అట్లాంటివి చర్యలు కావాలి అంటే వాళ్ళు అంత వెనిజులా ఎట్లయితే ఒప్పుకున్నారో ఇక్కడ అంతా తల ఉంచి ఉంచారు కదా. ఇప్పుడు ఇంటర్నల్ క్లాషెస్ ఉన్నాయండి. ట్రంప్ ఏదైతే రెజిమ్ చేంజ్ చేయాలని అంటున్నాడో మినీ రెజిమ్ చేంజ్ అక్కడ నిజంగా జరిగింది.
ఇది వరకు అంతా కూడా ఇరాన్ని నడిపింది ఎవరు? ఇస్లామిక్ క్లెరిక్స్ అంటే ఖమినై వీళ్ళందరూ. కానీ ఈ రోజు వాళ్ళందరూ వెళ్ళిపోయి ఐఆర్జీసీ వచ్చింది. ఉన్న ఐఆర్జీసీకి డెమోక్రటికల్ ఎలక్టెడ్ పెజెష్కియాన్ కి గలీబాఫ్ కి పడట్లేదు. అవును. సో అంటే వాళ్ళ క్లాషెస్ మొదలయ్యాయి. దీన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారా మరి? డౌన్ ద లైన్ చేసుకోవచ్చు మేబీ. అందుకే ఇజ్రాయెల్ ఈ యుఏఈ ప్రిపేర్ అవుతున్నాయేమో. ఎందుకంటే ఈ టూనే చాలా ఇంపాక్ట్ అయినవి. సో మేబీ వేరే దేశాలు కూడా అడగచ్చు, సౌదీ అడగచ్చు, ఖతార్ అడగచ్చు. కానీ మనం ఇస్తాం ఆ దేశాలకు, ఎందుకంటే ఈ రెండు కూడా పాకిస్తాన్తో సత్సంబంధాలు ఉన్న దేశాలు. సౌదీ ఇటీవల ప్యాక్ట్ చూసాం. ఆ ప్యాక్ట్ ద్వారా పాకిస్తాన్ సోల్జర్స్ని ఫైటర్స్ని సౌదీలో తెచ్చిపెట్టుకుంది. మన దగ్గరున్న వెపన్స్ ఆర్సనల్ని గనక మనం ఆ దేశానికి ఇచ్చినట్టయితే, అది గనక పాకిస్తాన్కి చెప్పినట్టయితే, మళ్ళీ ఆపరేషన్ సింధూర్ రీలాంచ్ పాజ్ నుంచి మనం రీస్టార్ట్ చేస్తే మన సీక్రెట్స్, మన సర్ప్రైజ్ అంతా వాళ్ళకి తెలిసిపోతుంది. సో సౌదీకి ఖతార్కి ఐ డోంట్ నో మనం ఇస్తామని. ఇన్ఫ్యాక్ట్ యుఏఈని కూడా ఎంత నమ్మచ్చు అనేది కూడా మనం వేచి చూడాలి. బట్ అంటే ఏంటంటే మేబీ మన క్లాసులు పెట్టచ్చు. మే పుట్ సమ్ క్లాస్. ఆ మాటకు వస్తే ఇజ్రాయెల్కి పాకిస్తాన్కి కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. సో పాకిస్తాన్ని కూడా ఇజ్రాయెల్ని కూడా ఎంత నమ్మచ్చు అంటే ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ గ్యాంబుల్. కానీ ఆర్థికంగా మనం ఎదగాలి అంటే మన దేశ పరపతి పెరగాలి అంటే వేరే దేశాలని మనం ఒక రకంగా మన అండర్లో తెచ్చుకోవాలంటే ఈ డిఫెన్స్ డీల్స్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఓ రకంగా ఇలాంటి డీల్స్తోనే యుఎస్ ఇప్పుడు ఏదైతే సూపర్ పవర్కి ఎమర్జ్ అయిందో దానికి ఈ డీల్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు చెప్పాను, ఎంటైర్ గల్ఫ్ రీజన్ మొత్తం యుఎస్ అంబ్రెల్లాలో ఉంది. దానివల్ల ఏంటి, యుఎస్ ఏం చెప్తే ఇవన్నీ అవి వింటూ వచ్చాయి. యూరోప్లో, జర్మనీలో కానివ్వండి, ఇటలీలో కానివ్వండి, టర్కీలో కానివ్వండి, జస్ట్ చెప్తున్నా బేసెస్ ఉన్నందుకే వీళ్ళు యుఎస్ మాట ఇంత వింటే టర్కీ, ఇటలీ, జర్మనీలో యుఎస్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. రైట్. ఇప్పుడు టర్కీ వచ్చేసి యుఎస్ ఇంజన్స్ తీసుకుంటుంది. ఎస్, నేను అక్కడికే వస్తున్నా. సో అంటే ఇంకా ఈ దేశాలు ఎంత మాట వింటాయి? సో అంటే డిఫెన్స్ డీల్స్ అనేది ఎంత ముఖ్యమో, అంటే డిప్లొమాటికల్లీ, జియోపొలిటికల్లీ ఒక దేశం మనతోని సత్సంబంధం నెలకొల్పుకోవడానికి అది ఎంత ముఖ్యమో ఈ డిఫెన్స్ డీల్స్ అంత ఇంపార్టెంట్. సో మేబీ మనం యుఏఈకి, ఇజ్రాయెల్కి మనం ఇచ్చే డిఫెన్స్ మనం పెంచుతూ ఉండడం వల్ల మేబీ మనం కూడా, అంటే అఫ్కోర్స్ యుఎస్ అంత క్లౌట్ రాకపోయినా మనకు కూడా ఒక క్లౌట్ రావచ్చు. సో మీరు టర్కీది అడిగారు, నేను అది చెప్తాను. బట్ నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో దీనికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తాను, మన వాళ్ళకి టర్కీ తెలియాలి అంటే. సో ఏంటంటే ఇప్పుడు మోస్ట్లీ ఇప్పుడు యుఏఈకి ఒపెక్ నుంచి బయటకు వచ్చేసింది. అయితే అది ఒపెక్ నుంచి బయటకు వచ్చేసిన టైంలోనే మన మోదీ గారు అక్కడికి వెళ్ళారు. స్ట్రాటజిక్ డీల్స్ అని, పైప్ లైన్వి, గ్యాస్వి అన్ని ఒప్పందాలు చేసుకున్నారు. సో అంటే ఇట్ ఈస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇప్పుడు ఇటీవల ఇజ్రాయెల్కి యుఎస్కి మధ్య కూడా గొడవలు మన ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు అనుకోవడం చూసాం. ఒకవేళ నిజంగా ఇరాన్కి యుఎస్కి బాగానే ఉన్నట్టయితే ఇజ్రాయెల్కి ప్రమాదం. సో ఇజ్రాయెల్ అస్తిత్వం కాపాడుకోవాలంటే దాన్ని అది చేసుకోవాలి. కానీ ఈ రెండు దేశాలు అవి మ్యానుఫ్యాక్చర్ చేసుకునేంత లేవే. సో యుఏఈ అందుకని భారత్ మీద చూస్తుండొచ్చు. ఇజ్రాయెల్కి ఏంటి టెక్నాలజీ ఉంది, కానీ మాస్ ప్రొడక్షన్ ఉందా? లేదు. సో అందుకనే మనం చూస్తుండొచ్చు. ఇక్కడ 2 వేస్లో ఆలోచించాలి. ఐదర్ మన ఓన్గా తయారు చేసుకున్న వాళ్ళు తీసుకుంటూ ఉండొచ్చు, లేదంటే వాళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి అవి మాకు ప్రొడక్షన్ చేసి ఇవ్వండి అని అనొచ్చు. మేబీ ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారితో వచ్చిన దాంట్లో రెండింటిలో నుంచి ఏదన్నా అవ్వచ్చు, 2 కూడా అవ్వచ్చు. కానీ కొంతమంది ఏమంటున్నారంటే మళ్ళీ ఇజ్రాయెల్ మనకి ఏవో టెక్ ఇస్తోంది, మనం ఇజ్రాయెల్ నుంచి టెక్ తీసుకుంటున్నామని. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర అంత ప్రపంచ స్థాయి టెక్ మనకి వాళ్ళ నుంచి తీసుకోవాల్సినంతగా వాళ్ళు ఏం తయారు చేయట్లేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇజ్రాయెల్వి 2 డ్రోన్స్ ఉన్నాయి, మనం అది ఆపరేషన్ సింధూర్లో వాడాం. ఒకటి హెరాన్, ఒకటి హోమ్స్. ఇవి 2 ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసేది ఎవరంటే అదానీ సంస్థ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. తర్వాత మనం ఆపరేషన్ సింధూర్లో మనం కొన్ని వాడాం కాబట్టి వాటిని మళ్ళీ మనం ఆర్సనల్లో పెట్టుకోవాలని మనం మళ్ళీ వాటిని టెస్ట్ చేస్తుంటే అవి ఇప్పుడు ఫెయిల్ అవుతున్నాయి. ఇవి ఇజ్రాయెల్ డ్రోన్స్ ఫెయిల్ అవుతూ ఉంటే ఆల్మోస్ట్ ఆల్టర్నేట్గా మన ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ సుమారు 10 భారతీయ సంస్థల నుంచి వందల సంఖ్యలో డ్రోన్స్ తీసుకుంది ఇజ్రాయెల్వి ఫెయిల్ అయిన టైంలో. దాని తర్వాత డ్రోన్స్ పక్కన పెడితే రాకెట్ లాంచర్స్ మనకు తెలిసిందే, టెస్టులో ఇలా ఫుల్ వెళ్తాయి. భారత్ అది కూడా మనం బిల్డ్ చేసుకోవాలి, స్ట్రెంథెన్ చేసుకోవాలని అనుకుని అది కూడా టెండర్ వేసింది. టెండర్కి పిలిచింది, ఎవరైతే కోట్ చేస్తారో దాన్ని బట్టి మేము చూసేస్తామని. ఇజ్రాయెల్ మన భారతదేశంలోని ఒక సంస్థ నైబ్, వీళ్ళిద్దరూ కలిపి వేశారు.
నైబ్ ఏంటి ఇజ్రాయెల్ నుంచి ఒక టెక్నాలజీ తీసుకుని దానిని మ్యానుఫ్యాక్చర్ చేసి మేము ఇస్తామని అంది. ఇజ్రాయెల్ ఏమని చెప్పింది, మేము మీకు ఏదైతే టెక్నాలజీ ఇస్తున్నామో దాంట్లో అన్ని రకాల రాకెట్లు పడతాయి. 100 కిలోమీటర్స్ వేయాలనుకుంటే అదే పడుతుంది, 200 వేయాలనుకుంటే అదే పడుతుంది, అన్నీ చెప్పింది. ఓకే, మన వాళ్ళు నమ్మారు. ఇప్పుడు దాన్ని తీసుకుని టెస్ట్ చేస్తూ ఉంటే అది ఫెయిల్ ఫెయిల్ అవుతుంది. అవుతుంది. సో అంటే ఏంటి, ఇజ్రాయెల్ దగ్గర మేబీ ఇజ్రాయెల్ది మనకంటే బెస్ట్ అయి ఉండొచ్చు, కానీ మనకి అంత అవసరం ఉండేలా కనిపించటం లేదు ఇప్పుడు ఇజ్రాయెల్ది. సో మనకి ఇజ్రాయెల్ నుంచి మనం తీసుకోవడం కంటే ఇప్పుడు ఇజ్రాయెల్కి మనం ఇచ్చే స్థాయిలో ఉన్నాం, అండ్ మన టెక్నాలజీ ఇజ్రాయెల్కి అవసరం ఉండే స్థాయిలో ఉంది. ఇజ్రాయెల్ దగ్గర డ్రోన్స్ ఉండొచ్చు, కానీ యాంటీ డ్రోన్ సిస్టమ్ ఇప్పటివరకు ఇజ్రాయెల్ ఎంతవరకు వాడింది? సో మన దగ్గర వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ యాంటీ డ్రోన్ ఎయిర్ డిఫెన్స్ ఉంది. అండ్ ఇలాగ మీకు ఇందాక ఏవైతే చెప్పానో డ్రోన్స్ని, రేడార్స్ని, మిసైల్స్ని అంతా ఒక చోటకి తెచ్చి సరైన టైంలో ఒక నిర్ణయం ఇచ్చేలా, ఒక కమాండ్ ఇచ్చేలాంటి సిస్టమ్ ప్రపంచంలో ఆకాశతీరికి మించింది ఒకట్లేదు. అది ప్రస్తుతం ఇజ్రాయెల్ దగ్గర లేదు. సో మేబీ ఇజ్రాయెల్ కూడా తీసుకోవచ్చు. సో ఏంటంటే మనం ఇలా ఇస్తూ వెళ్తే ఇజ్రాయెల్కి మన మీద లివరేజ్ కంటే మనకి ఇజ్రాయెల్ మీద లివరేజ్ రావచ్చు. సో ఇజ్రాయెల్ కొన్ని యాంటీ నేషనల్ యాక్టివిటీస్ మన దగ్గర చేస్తుంది. ఇప్పుడు మణిపూర్లో కుకీస్ది ఒక రకంగా వాళ్ళని స్ట్రెంథెన్ చేయడం మనకు మేబీ లివరేజ్ రావచ్చు. ఐ డోంట్ నో. బట్ ఇలాగ మనం పెంచుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఈ దెబ్బ ఎవరికి తగులుతుంది? యుఎస్కి తగులుతుంది. ఎందుకంటే ఇవన్నీ యుఎస్ కస్టమర్స్. సో యుఎస్ కస్టమర్స్ ని మనం మన సైడ్ తిప్పుకుంటున్నాం ఒక అది రకంగా. కూడా ఎప్పుడు యుఎస్ విఫలమైనప్పుడు, కేవలం ట్రేడ్ డీల్స్ లో కాదు, జియో పొలిటికల్లీ యుఎస్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విఫలమైనప్పుడు సో యుఎస్ కి చాలా అవమానం. అందుకనే యుఎస్ మేబీ మార్కో రూబియో నేను ఇందాక అన్నట్టుగా సందేశం ఇచ్చి ఉండొచ్చు, మీరు తీసుకోకండి అని. మరి తెలియదు, బట్ మనకు కూడా సందేశం ఇవ్వాలిగా, మీరు అంత ఎక్సైట్ అవ్వద్దని. అందులో భాగంగానే మార్కో రూబియో ఏం చేశాడంటే, మనకి ఏవైతే జెట్ ఇంజన్స్ మన ఓన్ ఫైటర్ జెట్ కావాలో అది 70 కోట్లని వాళ్ళు అన్నది ఇప్పుడు దాన్ని 200 కోట్లు చేశారు. ఎక్కడ 70 కోట్లు, ఎక్కడ 200 కోట్లు. సో అంటే ఒక రకంగా మనం ఏవైతే స్ట్రెంథెన్ అవుతూ మనం ప్రపంచ దేశాలకి ఇద్దామని అనుకుంటున్నామో, ఆ ప్రపంచ దేశాల మీద ఆధారపడకుండా మనం స్ట్రెంథెన్ అవుతున్న టైంలో, మనం వేరే వాళ్ళు మనల్ని అడుగుతున్న టైంలో యుఎస్ ఇలా చేసింది అంటే క్లియర్గా యుఎస్కి ఒక రకంగా అది మనకు సందేశం ఇస్తున్నట్టేగా. అది ఈర్ష్య పడుతుంది, అసూయ పడుతుంది, అట్ ది సేమ్ టైం మన ఎదుగుదల చూసి భయపడుతుంది. సో అందుకనే యుఎస్ ఇది చేసి ఉండాలి. పోనీ అంటే జియో పాలిటిక్స్ నేను ఒకటి ఏం నమ్ముతా అంటే, వ్యక్తిగతంగా కోఇన్సిడెన్సెస్ అనేవి ఉండవు, ఏవైనా వ్యూహాత్మకంగా వచ్చే వార్తలే ఉంటాయి. అంటే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారా? కరెక్ట్, 100% హిట్ ద బుల్స్ ఐ. ఖచ్చితంగా బటర్ఫ్లై ఎఫెక్ట్. ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ ఇప్పుడు టర్కీలో వచ్చింది. టర్కీ మనం ఇంజన్లు అడుగుతున్నట్టే కొన్నేళ్ల నుంచి టర్కీ అడుగుతుంది. దానికి కూడా ఓన్ ఫైటర్ జెట్ ఒకటి ఉంది, కాన్ అనో ఏదో ఉంది. వాళ్ళకి ఏంటి ఫైటర్ జెట్ తయారు చేయగలరు, కానీ వాళ్ళకు కూడా ఇంజన్ లేదు. సో మాకు ఇంజన్ కావాలని కొన్నేళ్ల నుంచి అడుగుతుంది. కానీ టర్కీకి ఆ ఇంజన్ రాకుండా ఇజ్రాయెల్ ఆపుతూ రాగలిగింది ఇప్పటి వరకు. ఎందుకంటే మీరు చూసుకుంటే గల్ఫ్లో అత్యాధునిక ఫైటర్ జెట్స్ ఉన్న దేశం ఒకే ఒక్కటి ఇజ్రాయెల్. సో ఎందుకంటే ఇజ్రాయెల్కి లెవరేజ్ మనకు తెలిసిందే, జూయిష్ లాబీ. సో వాళ్ళు ఏంటంటే ఇజ్రాయెల్ లాజిక్, ఈ రీజన్లో ఇంక ఎవరికి ఫైటర్ జెట్లు బలమైన వచ్చినా మా సుప్రీమసీ ఏదైతే ఉందో అది తగ్గితే మేము కష్టాల్లోకి పడతాం. అందుకని వాళ్ళు లెవెల్ బెస్ట్ చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఎస్పెషల్లీ టర్కీ, ఇజ్రాయెల్ ఉప్పు నిప్పు కింద ఉంటారు. సో ఇప్పుడు టర్కీకి వీళ్ళు ఇంజన్లు ఇస్తూ ఉన్నారు అంటే మనకి దెబ్బ తగలడమే కాకుండా అది ఇజ్రాయెల్కి కూడా దెబ్బ తగిలినట్టే. అంటే మరి మేబీ రిలేషన్స్ ఇద్దరివి దెబ్బతిన్నాయేమో, మరి నాకు తెలియదు అంతా. ఒక రకంగా సింబాలికల్ అయితే ఇది నిజమన్నట్టే కనిపిస్తుంది. అయితే టర్కీకి గనక వచ్చినట్టయితే టర్కీ మనల్ని ఎంత శత్రువుగా చూస్తుంది. మనం ఒక పక్కన టర్కీకి వ్యతిరేకంగా ఉన్న ఇజ్రాయెల్కి, గ్రీస్కి, సైప్రస్కి మనం వెపన్స్ ఇస్తూ ఉంటే, టర్కీ నిజానికి మీరు అలా చేయకండి అలా చేయకండి అంటున్న టైంలో టర్కీకి యుఎస్ సాంత్వన ఇచ్చినట్టు అయింది. అయితే యుఎస్ కనుక టర్కీకి ఇచ్చినట్టయితే టర్కీ ఖచ్చితంగా పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి కూడా ఇవ్వచ్చుగా. సో అంటే యుఎస్ ఏంటి, టర్కీ ద్వారా పాకిస్తాన్, చైనాని కూడా బలపరచాలనుకుంటుందా? ఈ 2 దేశాలని యుఎస్ ఎలాగో బలపరుస్తూనే ఉంటుంది. కానీ దాన్ని బలపరచడంతో పాటు మొత్తం అంతా ఇప్పుడు అంత పవర్ఫుల్గా లేదు కదా. అంటే ఉత్తి యుఎస్ సంస్థలే మొత్తం అన్నిటికీ కావాల్సిన సప్లై చేసేలా మేబీ టర్కీ ఒక హెల్పింగ్ హ్యాండ్ అవ్వచ్చేమో. సో మేబీ అందుకనే టర్కీకి జెట్ ఇంజన్లు ఇస్తుందా. టర్కీకి జెట్ ఇంజన్లు ఇస్తే ఇజ్రాయెల్కి ప్రమాదం. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా రీజన్లో
టర్కీ యుఎస్ దగ్గర ఇజ్రాయెల్ దగ్గర ఉన్నంత అత్యాధునిక ఫైటర్ జెట్స్ ఎవరి దగ్గర ఎవరి దగ్గర లేవు. లేవు. కానీ టర్కీ దగ్గరకు వస్తే ఇజ్రాయెల్కి ప్రమాదం, ఇజ్రాయెల్కి ప్రమాదం, గ్రీస్కి ప్రమాదం, సైప్రస్కి ప్రమాదం. అంటే మనం కేవలం చేశామన్న కోపంతో టర్కీ ఏమన్నా చేయొచ్చు. అంటే భౌగోళిక రాజకీయాలు ఎలా మారుతున్నాయి చూడండి. యుఎస్ 1 bird 2 shots అన్నట్టుగా మనల్ని కొట్టడానికి అని చెప్పి టర్కీని సమర్థించింది. టర్కీ పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి ఇస్తుందని తెలుసు. అట్ ది సేమ్ టైం ఇజ్రాయెల్ ఇప్పుడు వ్యతిరేకిస్తుంది కాబట్టి ఇజ్రాయెల్ని బలహీనపరిచినట్టు అవుతుంది. అండ్ ఇజ్రాయెల్, సైప్రస్, గ్రీస్ వీక్ అవుతాయని కూడా యుఎస్ అనుకుంటుంది. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్ అంటోంది, మీరు గనక టర్కీకి ఫైటర్ జెట్ ఇంజన్ ఇచ్చినట్టయితే ఇది కేవలం మాకే కాదు, భారతదేశానికి, గ్రీస్కి, సైప్రస్కి కూడా ప్రమాదం, మీరు అలా చేయొద్దు, అది ఇవ్వద్దు అని. బట్ డౌన్ ద లైన్ మనకి తెలీదు. కానీ వాళ్ళ ప్లాన్ ఎట్లా ఉంటుంది అని అనుకుంటే అంటే పైకి చూస్తేనేమో మనం దోస్తులం అని చెప్తుంది, కానీ లోపల నుంచి మాత్రం మనకి గోతులు తవ్వుతూనే ఉంది మనం చూసుకున్నట్టయితే. అంటే యుఎస్ అనే దేశం మనతోని సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి ఇలాగే ఉంది. జనాలకు ఇప్పుడు తెలిసి వచ్చింది. ఓకే, అంటే ఫస్ట్ నుంచి కూడా ఇదే నుంచి ఇంతే. వాళ్ళు ఎప్పుడైతే మనతోని సంబంధాలు ఏర్పరచుకున్నారో 47, 48 అప్పటి నుంచి వాళ్ళు ఇలాగే ఉన్నారు. జనాలకి మోదీ గారు వచ్చిన తర్వాతే తెలిసింది వాళ్ళ ట్రూ కలర్స్ ఏంటనేది. ట్రూ కలర్స్ అప్పుడే తెలుసు, ఎందుకంటే వాళ్ళని ఇప్పుడే మనం ఎదిరించి నిలువరిస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒకవేళ యుఎస్ దగ్గర టర్కీ తీసుకుంటే, ఇప్పుడు ఏదైతే ఇజ్రాయెల్ ఇవన్నీ మీరు ఏవైతే చెప్పారో ఇవన్నీ క్షీణిస్తాయి, అంటే ఇబ్బంది పడతాయి. అయినా కూడా అట్లా చేస్తుంది. మనం చూసుకునే నేను న్యూస్ పేపర్లో మేము అసలు భారతదేశానికి అసలు ఎవరు వచ్చినా కూడా మేము అడ్డు నిలుస్తామని చెప్పేసి మళ్ళీ అమెరికానే మాట్లాడుతుంది. దీన్ని మనం ఏ రకంగా చూసుకోవాలంటారు మరి? అంటే తేనె పూసిన కత్తితోని మనల్ని చేస్తుంది అంటారా, లేకపోతే ఏంటంటే జనాలు ఎంతమంది డిఫెన్స్ న్యూస్ చూస్తారు? డిఫెన్స్ న్యూస్ ఎంతమంది అసలు ఎవరికి తెలియదు, 90% మందికి తెలియదు. కానీ మీరు అన్న వార్త ఎంతమందికి వెళ్ళింది? సో ఆల్మోస్ట్ కంట్రీ మొత్తం తెలుసు. కంట్రీ మొత్తానికి ట్రంప్ అన్న మాటలు తెలుసు, కానీ ట్రంప్ చేసిన చేష్టలు తెలియదు. అందుకే తెలుగులో మన సామెత ఉంటుంది, మాటలు కోటలు దాటితే చేతలు గడపాలు దాటవాలి. సో భారత్ విషయానికి వచ్చేసరికి మనకి ఇచ్చే వాగ్దానాలు వీళ్ళు కోటలు దాటుతాయి, చేతలు గడపాలు దాటవు. అంటే మెయిన్ హెడ్లైన్స్ లో ఉంటాయి అంతే. హెడ్లైన్స్ అంటే జనాలని మోసం చేయడానికి. భారత్ యుఎస్ ఇంకా సత్సంబంధాలు ఉన్నాయని, లేదంటే మేము మంచి సంబంధాన్ని నెలకొల్పుకోవాలనుకుంటున్నాం, మోదీ గారే ఒక రకంగా చెడగొట్టుకుంటున్నారని. ఎనీవే వాళ్ళకి మంచిదే, కానీ రియాలిటీ ఏంటి అంటే పాకిస్తాన్ని స్ట్రెంథెన్ చేస్తారు, బంగ్లాదేశ్ని స్ట్రెంథెన్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు చైనాతో కూడా మంచిగా మాట్లాడుతూ వస్తారు, చైనాతోని. దాని తర్వాత టర్కీని స్ట్రెంథెన్ చేస్తారు. వీళ్ళకి ఇంకొక ప్రధానమైన అంశం అంటే కన్ను కుట్టడం కంటే కూడా వీళ్ళకి అరికాలం అంటే నెత్తికెక్కడం అంటారు చూసారా. వీళ్ళకి నేను అనుకోవడం, ట్రంప్కి వార్త వచ్చినప్పుడు నాకు ట్రంప్ ట్వీట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఇవ్వడం, యుఏఈకి ఇవ్వడం ఓకే, అంటే జీర్ణించుకోలేకపోవచ్చు. వాళ్ళకి ఇంకా మండేది ఏంటంటే మనం ఇదే బ్రహ్మోస్ రష్యాకి ఇస్తున్నామన్న వార్తలు వచ్చాయి. ఐరనీ ఏంటంటే ఈ బ్రహ్మోస్ రష్యన్ మిసైల్ యాక్చువల్గా. అవును, కానీ మన వాళ్ళు ఏం చేశారు, దాన్ని ఎంత అత్యాధునికం చేశారంటే రష్యాని ఇప్పుడు మన నుంచి అడుగుతోంది. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ అక్కడ ఇంకొక యుద్ధం నడుస్తుంది 4 ఏళ్ల నుంచి. అది ఫస్ట్ ఎప్పటి నుంచి నడుస్తుంది. ఇది తెర మీద వచ్చిన తర్వాత అది వెనక్కి వెళ్ళిపోయింది. ట్రంప్ కూడా మాట్లాడండి కదా, ఇప్పుడు నేను దీన్ని పక్కకు పెడతాను, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను మాట్లాడాడు కదా. సో అంటే యాక్చువల్గా ఒక 6 నెలల ముందర వరకు రష్యాది అప్పర్ హ్యాండ్ లో ఉండే, కానీ సంహౌ ఏమైందో డ్రోన్స్ అటాకులతోని అసలు కంప్లీట్లీ రష్యా అవుట్ ఆఫ్ ద పిక్చర్ అయిపోతుంది. వాళ్ళ అసెట్స్ అనేది కాపాడుకోలేకపోతుంది. ఇన్ఫాక్ట్ రష్యాలో పుతిన్ ఉండే ఇంటి మీద కూడా మిసైల్ అటాకులు జరిగాయి, క్రెమ్లిన్ అక్కడంతా. సో మీరు చూసుకున్నట్టయితే యుఏఈకి, ఇజ్రాయెల్కి ఏదైతే సమస్య ఉందో అదే సమస్య రష్యాకు కూడా ఉంది. ఏంటి? యాంటీ డ్రోన్ సిస్టమ్ లేదు. రష్యా దగ్గర లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉండొచ్చు, కానీ వచ్చిన మిసైల్స్ని కౌంటర్ చేసే సిస్టమ్ లేదు. సో మేబీ వాళ్ళు అందుకే మన బ్రిక్స్ సమిట్ అయింది. బ్రిక్స్ సమిట్ అయినప్పుడు రష్యన్ డెలిగేషన్ వచ్చింది. మేబీ వాళ్ళు ఏమన్నా అది మాట్లాడారేమో తెలియదు, ఎందుకంటే బ్రహ్మోస్ భారత్ ఇస్తోంది అన్న వార్తలు అదే టైంలో వచ్చాయి. అండ్ వాళ్ళకు బ్రహ్మోస్ మన నుంచి తీసుకుంటున్నారు అంటే మేబీ బ్రహ్మోస్ వరకే పరిమితం కాదేమో. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ రష్యాకి ఈ 4 ఏళ్ళు యుద్ధం నడుస్తున్న ప్రపంచం మొత్తం దాని మీద ఆంక్షలు పెట్టినా, శాంక్షన్స్ పెట్టినా అది ఎలా సర్వైవ్ అవుతూ వచ్చిందంటే దాని ఆయిల్ రిఫైనరీ మెయిన్ అదే. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక ఆయిల్ ఎంత ఆయిల్ వాటి మీదకి వెళ్ళింది అంటే క్రిమియాలో అక్కడ అంతా కూడా వాళ్ళు షార్టేజ్ ప్రకటించేశారు.
చాలా ఎమర్జెన్సీ నీడ్స్, గవర్నమెంట్ మిలిటరీ నీడ్స్ తప్ప సామాన్యులకు లేదని. లేదు. ఐరనీ ఏంటంటే వాళ్ళు మనకిచ్చే గ్యాస్ని మనం వాళ్ళకి ఇంపోర్ట్ చేస్తున్నాం ఇంపోర్ట్ రిఫైన్ చేసి. చేస్తున్నాం. అంటే వాళ్ళ రిఫైనరీస్ కూడా పేలిపోయినాయి. పేల్చేసింది. సో ఏంటంటే రష్యాకి ఇప్పుడు దానికి ఆర్థికంగా అది బలహీనపడడం మొదలవుతుంది. సో వాళ్ళు ఉన్నది వాళ్ళు కాపాడుకోవాలి అంటే వాళ్ళకు కూడా ఏది ఒక రకంగా ప్రాబ్లం ఉంది. ఒక ఆకాష్ తీర్ లాంటి సిస్టమ్ ప్రాబ్లం ఉంది. సో మేబీ మనం ఆకాష్ తీర్ కూడా ఇస్తున్నామేమో తెలియదు అలాంగ్ విత్ బ్రహ్మోస్. కేవలం ఇజ్రాయెల్కి యుఏఈకి ఇస్తున్నందుకే రష్యాకి యుఎస్కి ఇంత కోపం వస్తే, యుఎస్కి వన్ ఆఫ్ ద ఆర్చ్ ఎనిమీ, బద్ధ శత్రువు రష్యా. అలాంటి రష్యాకి మనం గనక ఒకవేళ నిజంగా ఇవి ఇస్తున్నట్టు తెలిస్తే ఇంకా వాళ్ళకి ఎలా ఉంటుంది పరిస్థితి. సో మేబీ అందులో భాగంగానే మేబీ వాళ్ళు ఇది కూడా చేసి ఉండొచ్చు, ఏది ఈ టర్కీ కిచెన్. సో మనం గమనించాల్సింది ఏంటంటే ఇందాక రష్యాకి ఓ రకంగా చెప్పాలంటే దానికి కూడా ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉంది. అలాంటి కష్టాల్లోకి నెట్టిన దేశం యుక్రెయిన్ యుఎస్ సాయంతో. సో ఈ ఓ రకంగా రష్యాని వీక్ చేసాం అనుకుంటుంటే మనం మళ్ళీ రష్యాని స్ట్రెంథెన్ చేస్తే యుఎస్కి కూడా నచ్చదు. సో మిలిటరీలీ, జియోపొలిటికల్లీ యుఎస్ని కావాలనో అనుకోకుండానో చెయ్యాలనో మనం ఛాలెంజ్ చేస్తూ వెళ్తున్నాం. సో ట్రంప్కి ఇది నచ్చడం లేదు. సో అందుకే మనకి ఎవరైతే శత్రువులు ఉన్నారో, మనల్ని ఎవరైతే ఛాలెంజ్ చేస్తున్నారో, మనకి ఎవరైతే కష్టాలు తెస్తున్నారో వాళ్ళని ట్రంప్ స్ట్రెంథెన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో ఎవరైతే అప్పర్ హ్యాండ్ అవుతుంది అనేది చూడాలి. ఐ హోప్ నా బెట్ అయితే భారత్దే ఉండాలని. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే.